అమెరికాలో మిచిగాన్ పోలీసు వాళ్ళు మిరాకిల్ ఉన్నారు కదా, ఒక దొంగోడు కారును కొట్టేసుకుని హైవే మీద పోతున్నాడని పోలీసు వాళ్ళ మదిలా వచ్చింది. ఎంబడి ఆ కారును చేజ్ చేసుకుంటే దాని ఎంట పడ్డారు. దొంగోడు ముంగట పోలీసు వాళ్ళు వెనక, దొంగోడు ముంగట పోలీసు వాళ్ళు వెనక. గిట్లనే ఇగో మస్తు దూరం పోయిర్రు. ఆపురవారి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదని మైకులో వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు పోకుండా. అయినా దొంగోడు రువట్ల బండిని చంపుతూనే ఉన్నాడు. గిట్లయితే నువ్వెందుకు ఇంటావు తాత అని టైర్లకు టైర్ గ్రాప్లర్ పెట్టి గదే తాడాసొంటిది వేస్తారు. అది టైర్లకు పట్టుకొని ఉంటుంది అన్నట్టు. బర్రె తలుగు లెక్క అనుకోరా అదురి. అది ఎటు తప్పించుకోకుండా తలగెట్లు పెడతామో టైర్లకు ఇట్లా గ్రాప్లర్ వేస్తారు అన్నట్టు. ఇక దాన్ని వేసి గుంజితే కారు ఎక్సెల్ 7 కాడికి ఇరిగిపోయి 2 పయ్యలు ఊసొచ్చినాయి. ఇట్లా ఎక్సెల్ ఇరిగి పయ్యలు ఊసిపోగానే కారు దెబ్బకే కూలబడ్డది. అంతకు ముందు మంచిగా ఎలకవు చెప్పినట్టు చెప్పిర్రు. దొంగోడు ఆగినట్టే ఆగి మళ్ళా కటింగ్ కొట్టుకొని వెళ్ళిపోయి చూసిండు. కానీ పోలీసు వాళ్ళ కారు గుంజిన గుంజుడుకు దొంగోడు ఎత్తుకపోతున్న కారు పయ్యలు పట్టుమని కూడా వచ్చినాయి. ఇక ఎంబడే చేతులు వెనకకు పెట్టరా వారి అని పోయి అరెస్ట్ చేసి లోపటేసిర్రు. నయం అనే హౌస్ గట్టిగా ఉన్నది కాబట్టి బచాయించిండు. లేదంటే అక్కడి పోలీసు వాళ్ళు తుపాకి తీసి కాల్చేటందుకు పెద్ద ఒక ట్రైన్ లేని లెక్క పెట్టరు కదా. వార్నింగ్ ఇచ్చి వినకుంటే గన్ను చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతామని వేసేస్తారు. ఇక మొన్న కూడా గిట్లనే పంజాబ్ నుంచి పోయిన ఒక ఆయన కత్తి బయటకు తీసి నడి రోడ్డు మీద హంగామా చేస్తున్నాడు. ఇక అట్లా చేసి పోలీసు వాళ్ళు వచ్చే వరకు పారిపో చూస్తుంటే పట్ట కాల్చి పడేసిర్రు ఇట్లా.